హలో, పిల్లలందరూ వచ్చేసారా కథలు వినటానికి? మనకు టైం అయింది, కథలు చెప్పుకునే టైము. వచ్చేయండి. ఏంటంటే ఇవాళ మనం చెప్పుకోకపోయిన కథ కప్పలకి కాంపిటీషన్ అనమాట. కప్పలు ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటికి కాంపిటీషన్. ఏంటి ఆ కాంపిటీషన్ అంటే, అక్కడ కూర్చున్నటువంటి జనాలందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి కలిసిమెలిసి ఉండేటువంటి కప్పలన్నిటికీ కూడా ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ఏమిటంటే, బాగా స్టీప్గా ఉండేటువంటి నున్నగా ఉండేటువంటి ఒక ఎత్తైనటువంటి స్తంభాన్ని వాళ్ళు ఆ కప్పలు అవి ఎక్కాలన్నమాట. ఎట్లా ఎక్కాలి? జారి పడకుండా ఎక్కాలి. ఎక్కి లాస్ట్ ఎడ్జ్కి శిఖరానికి చేరుకొని వాళ్ళు సక్సెస్ అవ్వాలన్నమాట. ఆ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళ కింద తెక్కన్నట్టు. ఇదే కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మనం కూడా చూద్దాం ఎట్లా జరుగుతుందో, ఏం చేస్తుందో. ఆ స్టీప్గా ఉన్నటువంటి స్తంభాన్ని ఎవరైనా ఎక్కగలుగుతారా? చాలా కష్టమే కదా. అందుకోసమే ఈ కాంపిటీషన్ వాళ్ళు పెట్టి వాళ్ళు సరదాగా ఆడుకుంటూ చేస్తున్నారు అనమాట. అయితే ఇంతకీ కప్పలన్నీ పైకి ఎక్కడానికి స్టార్ట్ అయినాయి అనమాట. మొదట్లో నుంచి కప్పలన్నీ కూడా పైకి ఎక్కుతూ జారుతూ అట్లా చాలా అవస్థపడుతున్నాయి. ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా జారిపోతుండే? ఈ కింద కాంపిటీషన్ పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి పక్కగా నవ్వుతున్నారు. ఎందుకు ఇట్లా పడిపోతున్నారు, వీళ్ళు సరి ఎక్కలేకపోతున్నారు, ఇదేంటి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నవ్వుతున్నారు. నవ్వుతుంటే అప్పుడు ఈ లోపల ఒక కప్ప దబదబా పైకి చేరుకుంది. లాస్ట్ శిఖరాగ్రానికి చేరుకునేసరికి అదేంటి ఎట్లా చేరుకుందని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈ కింద ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఏంటంటే అక్కడ విషయం ఏం జరిగింది అంటే, ఆ కప్ప ఎవరన్న మాటలు కూడా పట్టించుకోకుండా దబదబా పైకి ఎక్కిపోయింది అనమాట. పైకి ఎక్కిపోయి అది సక్సెస్గా తిరిగి వచ్చింది. ఇంతకీ వాళ్ళందరూ అనుకున్నారు, అబ్బో ఈ కప్ప ఎట్లా వెళ్ళింది, ఈ కప్పలన్నీ మిగిలిన కప్పలన్నీ జారుకుంటూ అట్లా వాళ్ళ మాటలన్నీ ఈ ఎక్కే కప్పలను జారిపోయిన కప్పలన్నీ కూడా కింద ఉన్నటువంటి పక్కపక్క నవ్వుకొని వాళ్ళని ఎగతాళి చేసే కప్పలన్నీ ఉంటారు, మనుషులందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మాటలన్నీ వినుకుంటూ వాళ్ళు ఫీల్ అయిపోతూ మేమేమి చేయలేకపోయినా చెప్పేసి వాళ్ళు ఇట్లా మేము వెళ్ళలేకపోయినా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు. కానీ ఈ సక్సెస్ఫుల్గా గెలిచినటువంటి కప్పును చూశారు. అది ఏం చేసిందంటే, ఈ కింద ఉన్నటువంటి మాటలు ఎవరు పట్టించుకోవడానికి, అది పట్టించుకోకపోవడం కూడా కాదు, అసలు విషయం దానికి చెవులు వినపడకపోవటం వల్ల దానికి అవి ఏమి వాళ్ళు చేసిన ఎగతాళి వాళ్ళకి ఏమి వినపడరాదు. అందుకని అది గోల్ చేరుకోవాలి అంతే. అందుకోసం చక్కగా చేరింది. ఆ జీవితంలో అది అందుకనే అసలు దీనికి ఒక మోరల్ ఉంది, సామెత. ఏమిటి? ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా ఏం చేసినా కూడా మనం పట్టించుకోకుండా మనం సాధించాలి అనుకున్నది ఏదో అది సాధించి తీరాలి. అటువంటి వాళ్ళు జీవితంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా విజయం పొందుతారు. ఈ కథ మోరల్ ఇట్లాగే మీరందరూ కూడా చక్కగా వేరే మాటలు పట్టించుకోకుండా సక్సెస్ఫుల్గా మీ జీవితాల్లో గెలుపొందడానికి ప్రయత్నించాలి.